హాయ్ అండి. ఈరోజు నేను ఆలూ కర్రీని సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. దోశలోకైనా, చపాతీలోకైనా, బగారా రైస్లోకైనా, అన్నంలోకైనా ఈ కర్రీ అయితే చాలా చాలా బాగుంటుందండి. లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను ఒక 3 ఉల్లగడ్డలు తీసుకుని వాష్ చేసుకున్నానండి. అలా ఒక్కొక్క ఉల్లగడ్డని హాఫ్ అలా కట్ చేసేసుకొని కుక్కర్లో వేసేసి ఒక చిన్న గ్లాస్ వాటర్ సరిపోతాయండి. విజిల్ పెట్టేసుకుంటున్నాను. ఒక 2 విజిల్ రానివ్వండి సరిపోతాయి. చల్లారాక తోలు తీసేసి పక్కన ఉంచండి. కడాయి పెట్టేసేసి 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసిన తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, బిర్యానీ ఆకు, 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసేసుకోండి. కొద్దిగా ఉల్లిపాయలు అవన్నీ ఫ్రై చేసుకుంటూ ఉన్నాము. ఈలోపు మనము టమోటాలు చూడండి ఆ 3 తీసుకొని మిక్సీకి పట్టేసుకుందాము. టమోటాలు ఒక 8 జీడిపప్పులు అలా మిక్సీకి పట్టేసుకొని పక్కన ఉంచండి. చూడండి టమోటాలని పెద్దగా ఫ్రై అవసరం లేదు, అలా అయితే చాలు. కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసేసుకోండి. మనము మిక్సీకి పెట్టుకున్నాం కదా అండి టమోటాలు, జీడిపప్పు ముక్కలు, అది ఆ గ్రేవీని తీసేసుకొని ఆ కడాయిలో వేసేసుకొని బాగా కలిపేసుకుందాం. అలా కలిపేసేసేయండి. తర్వాత ఒక స్పూన్ ఉప్పు, ఒక చిటికెడు పసుపు, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ హాఫ్ స్పూన్ గరం మసాలా అవన్నీ వేసుకొని బాగా కలపండి. 2 నిమిషాలు అలా కలిపిన తర్వాత చూడండి ఆ ఉల్లగడ్డల్ని తీసుకున్నాను కదండి, అలా చిన్న చిన్న ముక్కల్ని కట్ చేసుకున్నాను. మరీ చిన్నవి కాకుండా పెద్దవి కాకుండా మీడియం సైజులో కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు గ్రేవీలో వేసేసుకొని 2 నిమిషాల సేపు అలా సిమ్లో మగ్గనిద్దాం. అలా మగ్గిన తర్వాత చూడండి కలర్ అనేది ఎంత బాగా వచ్చిందో. మసాలాను మనం ఎంత ఫ్రై చేస్తామో కర్రీ అనేది అంత టేస్ట్గా చాలా బాగా వస్తుందండి. చిన్న టీ గ్లాస్ని వాటర్ వేసుకోండి, సిమ్లో ఉడికించుకోండి. చూడండి అలా బాగా కలిపేసేసి మూత పెట్టేసి 2 మినిట్స్లో ఉడికించుకోండి. కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. చూడండి ఉడుకుతుంటేనే వాసన భలే వస్తుందండి. చూస్తుంటే అన్నం తినాలనిపిస్తుంది. స్మెల్ అయితే చాలా బాగుంటుందండి. కర్రీ కూడా చాలా బాగా కుదిరిందండి. మీరు కూడా ఇలా చేసుకోండి, చాలా బాగుంటుందండి. వీడియో మీరు లైక్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.